అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ప్రస్తుతం లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని నుండి తప్పించుకోవడానికి కావాలని గొడవ చేయించుకున్నట్లు, గొడవ పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఇదంతా కూడా లడ్డు వివాదం నుంచి తప్పించుకోవడానికే ఇలా కావాలని కామెంట్స్ చేస్తున్నారంటే ఏమంటారు? లడ్డూ వివాదం అనే కాదు, అంటే చేతకాంతనం అని నాకు అనిపిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి. లడ్డు అనే కాదు, లిక్కర్ స్కామ్ అనే కాదు, ప్రతిదీ ఆఖరికి పట్టు వస్త్రాలు, టికెట్లు, ఆడుదాం ఆంధ్ర కిట్లు, ఇసుక, వాట్ నాట్ అన్నీ ఉండడం ఒక్కొక్క వైపు అందరికీ ఉచ్చు బిగుస్తోంది. ఏం చేయాలో తెలియదు, కడుపు రగిలిపోతుంది. ఈ కడుపు మంటని ఎలా తీర్చుకోవాలి? ఇప్పటికే ఉన్న కొద్దిమంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కొద్దిమంది కార్యకర్తలు కూడా వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళేం అనలేరు. సో అందుకు ఊరికే ధర్నా అది చెప్పి హడావిడి చేసి గొడవలు లేపించుకొని హడావిడి చేస్తే సినిమాలో మనం చూస్తుంటాం కదా, అరే వెనక నుంచి మీరు 2 రాళ్ళు వేయండి, ఆర్గ్యూ అవుద్ది, పెద్ద ఇష్యూ చేద్దాం. ఇదంతా ఈ తాపత్రయం అంతా మళ్ళీ అన్న కంట్లో పడాలి. ఇప్పుడు అన్న ఏమైనా మెడల్స్ ఇస్తాడా? అన్న ఎక్కడో బెంగళూరులో ఎక్కడో కూర్చుంటాడు వెళ్ళి. ఇక్కడ ఏం పిలిచే ఒరిగేది ఉండదు, ఒక పేరు ప్రఖ్యాతి వచ్చేది ఉండదు. ఇప్పుడు ఇదే అంబటి ఆయన ఏంటది గూగుల్కి వచ్చింది, డేటా సెంటర్ వచ్చినప్పుడు అది ఇది అన్ని కథలే, ఏంటమ్మా అని విలేకరులు అడుగుతూ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఎంత వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి వెంటనే ఆయన లండన్ నుంచి రాగానే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ గూగుల్ మనమే తెచ్చామన్నాడు. అంటే వీళ్ళు మాట్లాడిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా పొంతనుందా? లేదు. అక్కడ ఏదో ఆయన ఉసుకో అంటాడు, వీళ్ళు చెలరేగిపోతూ ఉంటారు. నెక్స్ట్, చదువుకున్నారా? నిజంగా గత 5 ఏళ్ళు వీళ్ళకు మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి మంత్రిగా ఉన్నారా? అదృష్టం కొద్దీ ఏదో అయిపోయారా అని అనిపిస్తుంది. అంటే విచక్షణ కోల్పోయి, విజ్ఞత కోల్పోయి, ఆ లకారాలు వాడుతూ వాళ్ళ అమ్మ అంటే ఇవి తప్ప మీకు అంటే చేత కాదు. మాటలు చేత కానప్పుడు, ఒక డిస్కషన్ చేత కానప్పుడు బూతులు వాడుతూ అది ఒక డిస్కషన్ బికమ్స్ ఏ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది. అది అందుకు చేతగా నేను ఇలా చూసావా గడికెళ్ళి గడ్డి తిట్టి పడేసా ఏదైతే నువ్వు చూసుకుందాం అని బిల్డప్పే, లోపల మాత్రం భయం ఉంటుంది. సార్, ప్రస్తుతం జరుగుతున్న ఈ అల్లర్లు చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. సో నిజంగా దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందనుకోవచ్చా? స్ట్రాటజీ ప్లే చేస్తారండి, ప్రతిదీ ప్లే చేస్తారు. స్ట్రాటజీ ప్లే చేయడానికి వీళ్ళకున్న దొన్ను ఏంటి చెప్పండి? బేసిక్గా ఇలాగ అక్కడ ఇక్కడ స్కాముల్లో కొట్టుకొచ్చిన డబ్బు తప్ప వీళ్ళకి దొన్నే ఉంది చెప్పండి. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? అట్లీస్ట్ కాంగ్రెస్, ఇప్పుడు భాజపా పక్షాలు కాకుండా నెక్స్ట్ ఇండియా కూటమిలో కాంగ్రెసే కదా పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ. అలాంటి సపోర్ట్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా మద్దతు ఇస్తారా? ఛాన్సే లేదు. మరి ఏంటి చూసి ఇలాగా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఏంటి? అది కూడా తల్లిని భార్యని. అంటే మీకు చదువుకున్న చదువేనా? సంస్కారం ఉందా? మీరు అసలు రాజకీయాలకు తగిన వారేనా? కరెక్ట్గా 2 రోజుల ముందుట ఆవిడ మన షర్మిల గారు ఒకటి అన్నారు, మీకు అసలు అధికారం చేయడమే రాదు, మీరు అధికారానికి తాగరు. డైరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆవిడ. వాళ్ళ అన్నయ్యే అయినా కూడా వాస్తవం చెప్పేసింది ఆవిడ. నాయకుడికే తెలియపోతే కింద ఫాలోవర్స్కి ఏం తెలుస్తుందండి? ఒక నాయకుడు అనేవాడు, సరైన నాయకుడు 10 మంది లీడర్లను తయారు చేయగలగాలి. అదేం లేదే, నేను నాయకుడిని, మీరందరూ అలాగే ఉండాలి, నేను పిలిచినప్పుడే రావాలి, నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వను, ఎవరిని కలవను. ఏ కార్యకర్తకి నా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే కలవడానికి ఛాన్స్ ఇవ్వకపోతే కార్యకర్తను ఎప్పుడు కలుస్తావు? కలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇవన్నీ అది కాకుండా ఈ మధ్యకాలంలో వైకాపాలో ఒక సర్వే చేయించారండి. కూటమి ప్రభుత్వంలో విమర్శలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి లూప్ హోల్స్ ఏంటి పట్టుకొని వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నారు కదా. అంబటి గారు, పేర్ని గారు వీళ్ళిద్దరే కనబడుతున్నారు. రోజా గారు కూడా మళ్ళీ డల్ అయ్యారు, ఈ మధ్యన ఎక్కడ కనబడట్లేదు. సో ఇంకిద్దరే ఉన్నారు. కొడాలి గారు అంటే మహా సాధువు అయిపోయారు, ఆయన ఎక్కడ కనబడట్లేదు. సో ఈ మొన్న ఏదో సంతకాలు సేకరినప్పుడు కనిపించారు అంతే, మిగతా ఎవరు కనబడట్లేదు. మరి ఇంక వీళ్ళిద్దరే కదా హడావడి చేసేది, ఏదో ఒకటి చెయ్యాలిగా. సరే, సర్వే చేస్తే సర్వేలో అన్ని చోట్ల కూడా కూటమికే ఫేవర్గా ఉంది. ఇప్పుడు మొన్న ఒక వైకాపా కార్యకర్తని కదిలిస్తే మామూలుగా అడిగాను, ఏందబ్బా పరిస్థితి ఏంటనంటే, ఏముందన్నా మా గవర్నమెంట్ పనులు ఏం అవ్వట్లేదు కానీ ప్రజల పనులన్నీ అవుతున్నాయి అన్నాడు. మీకు అర్థమైంది లాజిక్?
ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఇలా ట్రాన్స్ఫర్లు గేన్స్ఫర్లు అన్న కాంట్రాక్ట్ ఇప్పించండి ఇలాంటివి ఏం అవ్వట్లేదంట. కానీ సామాన్యుల పనులు మాత్రం అవుతున్నాయి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అవుతున్నాయి. మరి ప్రజలకి రావాల్సింది ఏంటి? ఇంక దీని మీద ఎవరు పాయింట్ పెట్టడానికి లేదు. ఆ కడుపు మంట ఒకటి ఉంది కడుపులో, దాంతో రగిలిపోతున్నారు కాబట్టి పేరు నాని గారు మొన్న ఏమన్నారు, చంద్రబాబుకి అసలు వాతలు పెట్టాలి, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నా నాలుక మీద దబ్బలం వచ్చాలి. ఇవన్నీ వారవలేనితనం వల్ల వచ్చిన డైలాగ్సే. మీరు అరే భలే చేస్తున్నారా, మనం ఎంతకన్నా బాగా చేయాలి, అరే ఇలా చేశారా, మనం అలా అది ఉండాలి. అవి వెళ్ళి మీరు రోడ్లు బాగా వేశారు కానీ ఒక్క రోడ్డు వదిలేశారు చూసారు ఎంత ఏం చేస్తున్నారండి ప్రభుత్వం అని అంటే, అమ్మో ప్రతిపక్షం వాళ్ళు వస్తున్నారా మనల్ని పట్టుకుంటారని భయంతో ప్రభుత్వ పక్షం ఇంకొంచెం బాగా పనిచేస్తుంది. అది చేత కాదు, ఎందుకంటే వీళ్ళు పని చేస్తేనే కదా ఆ రోడ్డు బాగాలేదు ఈ కుళాయి బాగాలేదు అని చెప్పడానికి. ఏది చేయలేదు కాబట్టి ఇంకెలా చెప్తారు? ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే రాజకీయ పరంగా ముందుకెళ్ళే ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా అమ్ముకొని వచ్చేసారు కానీ ఎట్లా మరి? సో అలాంటి కడుపు మంట, అలాంటి వారవలేనితనం, అటువంటి ఈర్ష్య గుణాలతో నిండిపోయింది కాబట్టి ఏదో ఒకటి అనాలి. మనం హైలైట్లు వార్తల్లో నిలబడాలి. ఇప్పుడు వార్తల్లో ఎవరు ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతూ మనం ఆయన గురించి మాట్లాడుకోం కదా. ఇప్పటికే ప్రజలు సగం మర్చిపోయారు. ఆయన మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నాడంట. సో ఈ నేపథ్యంలో ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోరు కాబట్టి మనం ఏదో బూతులు తిడితే కేసు అది రన్ అవుతుంటుంది, మనకి వేరే కేసు అయినా కానీ ఆ కేసు అరెస్టులు అయినా కానీ మన వార్తల్లో ఉంటాము అనే సెన్స్లోన మీరు అన్నట్టు వెనక నుంచి ఒక స్ట్రాటజీ అన్నారే, ఆ స్ట్రాటజీ పనికిమాలిన స్ట్రాటజీ ఇదే. గుడ్ ఆర్ బ్యాడ్ కేసులైనా కానీ వార్తలో ఉంటే చాలు కదా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు, అప్పుడు కూడా 100 మందిని 1000 మందిని వేసుకొని రప్ప అనుకొని వచ్చాడు. ఆయన ఏది వెళ్ళేది ఏదైనా రిబ్బన్ కటింగ్కా లేదంటే సంఘ సంస్కృత పనికా కాదు కదా, కోర్టుకి హాజరవ్వడానికి వచ్చాడు ఆయన. దానికి పెద్ద మంది మార్పులో రప్ప ఎందుకు? మీడియా కవర్ చేయాలి కాబట్టి చేయట్లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. కూడా అలాగని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారంటే అది ఉండదు, చూసి చదవడమే కదా. అలాంటివి ఏవి చేత కానప్పుడు బూతులు మాట్లాడితే మనకు ఎవడైనా ఫోకస్ చేస్తాడనే ఒక సెన్స్లోకి వెళ్ళి అలా మాట్లాడుతున్నారు. చూద్దాం మరి దీనికి మరలా ఇంకెప్పుడు నోరెత్తాలంటే భయపడే స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.